హలో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను చేసే టాపిక్ ఏంటంటే, మన బైక్ స్టార్ట్ కాకపోతే అంటే పక్కన పెట్టేసినా సరే, లేదన్నా రన్నింగ్లో సడన్గా ఆగిపోయినా సరే, మనకు స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చిందంటే మెకానిక్ వరకు తీసుకెళ్లే ఓపిక లేకపోతే మన దగ్గర ఉండే టూల్ కిట్తో మనం ఏం చేయొచ్చు అనేది టాపిక్ అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు బైక్ స్టార్టింగ్ గురించి ఒక అవగాహన వస్తుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇవి మెయిన్గా మన టూల్ కిట్లో ఉండే టూల్స్ అనమాట. ప్రతి ఒక్క బండిలో, ప్రతి ఒక్క కంపెనీలో ఇలాంటి టూల్ కిట్స్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్లగ్ బిట్, ఇది స్క్రూ డ్రైవర్. ఈ స్క్రూ డ్రైవర్ హ్యాండిల్ లేకపోయినా పర్వాలేదు, యూస్ అవుతుంది. సో ప్లగ్ బిట్ మనకు మెయిన్ అనమాట. ఈ రెండు ఉంటే చాలు. అందుకే టూల్ కిట్లో కూడా ఇవే ఇస్తాడు మెయిన్ మ్యాక్సిమంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి స్టార్టింగ్ ప్రాబ్లం రాగానే, అంటే స్టార్ట్ కాకపోతే వెంటనే మనం చేయాల్సినవి ఏంటంటే సెల్ఫ్ బాగుందా లేదా చూసుకోవాలి. ఈ లైట్స్ అన్నీ బాగున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సెల్ఫ్ కాకపోతే కిక్కర్ కొట్టి చూడాలి, కిక్కర్ ప్రెస్ చేసి చూడాలి. కిక్కర్ కొట్టాను అయినా కూడా రాలేదు, సో మనకు సెల్ఫ్ సంబంధం కాదు. కిక్కర్ కొట్టినా కూడా రావట్లేదు కాబట్టి బండికి వేరే ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని సెల్ఫ్ చెక్ చేసుకున్నా కూడా మనకు కరెంట్ సైడ్ అయితే ప్రాబ్లం లేదు, అంటే సెల్ఫ్ సైడ్ ప్రాబ్లం లేదు. కిక్కర్ కొట్టినా కూడా రావట్లేదు కాబట్టి సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే పెట్రోల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పైన క్యాప్ తీసి చెక్ చేయకుండా ఎప్పుడైనా సరే పెట్రోల్ పైన ఉన్నా సరే కింద రాదన్నమాట. ట్యాప్ ఓపెన్ చేసి ట్యాప్ ఆఫ్లో పెట్టుకొని పైప్ తీసి అప్పుడు చెక్ చేసుకోవాలి పెట్రోల్ వస్తుందా లేదా. మనకు పైన చూస్తే పెట్రోల్ ఉంటుంది కొన్ని వెహికల్స్లో, ఎయిర్ జామ్ అవ్వడం వల్లనో లేదా వేరే కారణం వలన పెట్రోల్ కిందికి రాదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్లగ్ దగ్గరికి వద్దాం. ప్లగ్ దగ్గరికి ప్లగ్ క్యాప్ ఉంది కదా, ఈ ప్లగ్ క్యాప్ చేసే పని ఏంటంటే పైన వైర్లో వచ్చే కరెంట్ని ప్లగ్కి పంపించడం. ఈ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్కి పంపించడం. ప్లగ్ క్యాప్కి సంబంధం లేదనమాట బండికి సంబంధించి, ఇది జస్ట్ అడాప్టర్ లాగా. మనం ఫస్ట్ ప్లగ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ప్లగ్ స్క్రూ డ్రైవర్ ఇచ్చారు కదా, స్క్రూ డ్రైవర్ హోల్స్లో పెట్టి యాంటీ క్లాక్ వైజ్, అంటే టైం తిరుగుతుంది కదా దానికి ఆపోజిట్గా తిప్పాలి. టైం 1 2 3 4 అని తిరుగుతుంది, అట్లా కాకుండా రివర్స్లో తిప్పినట్టు తిప్పితే అది లూజ్ అన్నమాట. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. నా ప్లగ్ కొంచెం టైట్ ఉంది, లూజ్ అయిపోయింది. కింద పడిపోయిందా, కింద ప్లగ్. ఫస్ట్ మనం ప్లగ్ చూడంగానే మొత్తం బ్లాక్ అయిపోయింది, మధ్యలో వైట్గా ఉందో చెక్ చేసుకోవాలి. మధ్యలో వైట్గా ఉంది కాబట్టి ప్లగ్ ఏం ప్రాబ్లం లేదు, అది నా అంచనా. సో వైర్ ఉంది కదా, వైర్కి కరెంట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. సో వైర్ ఏం చేయాలంటే మనం ఎర్త్ తగిలియాలి, అంటే ఇంజన్కి ఎర్త్, ఇంజన్ బాడీకి ఎర్త్ ఉంటుంది కాబట్టి దానికి దగ్గరగా వైర్ని పెట్టి మనం కిక్కరో సెల్ఫో ఏదో ఒకటి కొట్టి చూడాలన్నమాట. సో నీ బండికి సెల్ఫ్ ఉంది కాబట్టి నేను సెల్ఫ్ కొడుతున్నా. కీ ఆన్ చేసి సెల్ఫ్ కొట్టి చూపిస్తా కరెంట్ ఎలా వస్తుంది. సో నేను దగ్గరగా చూపిస్తా, కొంచెం బాగా గమనించండి. సెల్ఫ్ ఉంది కదా, కొంచెం క్లియర్గా చూడండి. మీరు వైర్ దగ్గర చూడండి, వైర్ ఎండ్లో, వైర్ చివర చూడండి, నల్లగా కొంచెం ఎర్రగా వస్తుంది కదా, అది కరెంట్ రావడం అన్నమాట. ఇంకా కొంచెం క్లియర్గా చూస్తుంది, అద్దు ఇట్లా వస్తుందంటే కరెంట్ బాగుంది అన్నట్టు లెక్క. సో ఇది మనకు కరెంట్ వచ్చేది. ఇప్పుడు ప్లగ్ చెక్ చేసుకోవాలి. ప్లగ్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం పెట్రోల్ వేసి క్లీన్ చేయాలి. పెట్రోల్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మీ బండిదే ట్యాంకీలో ట్యాప్ దగ్గర పెట్రోల్ వస్తుంది కదా, అక్కడి నుంచి తీసుకొని ఆ ట్యాప్ పైప్ తీసిన తర్వాత అక్కడి నుంచి పెట్రోల్ తీసుకొని క్లీన్ చేసుకోండి. సో నల్లగా ఉండేదంతా పోయేంత వరకు క్లీన్ చేసుకోండి. మ్యాక్సిమం 2 నిమిషాలు టైం పడుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ బ్లాక్ అనేది ఇంకా క్లియర్గా పోవడానికి మీ కీస్ తీసుకోండి. ఎందుకంటే మీకు నడినట్టు రోడ్లో బండి ఆగిపోతే మీ దగ్గర ఏమి ఉండవు కదా. సో కీస్ తీసుకొని కీస్తో రబ్ చేయండి. నేను ఎక్కడైతే రబ్ చేస్తున్నానో అక్కడ మధ్యలో అక్కడ రబ్ చేయండి, బాగా రుద్దండి కీస్తోని. సో దానివల్ల అయితే కార్బన్ అనేదానికి పోయే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మనము వైర్కి అయితే ప్లగ్ క్యాప్ తగిలిచ్చేసాం. ప్లగ్ క్యాప్ తగిలిచేసి నీకు ఇంకా ప్లగ్ చెక్ చేసి చూపిస్తా. ప్లగ్ ఎలా చెక్ చేయాలనేది చూపిస్తా. సేమ్ వైర్కి ప్లగ్ క్యాప్ తగిలిచ్చాం కదా,
వైర్లో కరెంట్ ఉంటుంది. ఆ ప్లగ్ క్యాప్కి ఈ ప్లగ్ తగిలించాలి. ఎలా తగిలించాలో చూడండి. ఈ సైడ్ పెట్టిన తర్వాత సేమ్ అదే ఇంజన్ బాడీకి ఎడుతుంది కాబట్టి ఇంజన్ బాడీకి ఎర్త్కి కొంచెం దగ్గరగా ఆనిచ్చి సెల్ఫ్ కొట్టి చూడండి. ఒకవేళ మీకు సెల్ఫ్ లేదనిపిస్తే కిక్కర్ కొట్టండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. నాకు సెల్ఫ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను సెల్ఫ్ కొడుతున్నా. మీకు క్లోజప్లో చూపిస్తా చూడండి ఎలా అని. సో కీ ఆన్ చేసుకొని క్లియర్గా చూడండి. ఆ మంట వస్తుంది కదా, ఫైరే. ఆ స్పార్క్ అనేది వచ్చిందంటే బాగున్నట్టు. అందులోనూ తేడా ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. స్పార్క్ మామూలుగా రావడం మీకు అంతగా కంట్రోల్ తిరిగేసి పెడతా చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది నీట్గా క్లియర్గా. ఇప్పుడు చూడండి ఆ స్పార్క్ గమనించండి మీరు మధ్యలో. ఆ స్పార్క్ ఉంది కదా, అది ఇప్పుడు బాగుంది ప్లగ్. ఒకవేళ బాగలేకపోతే ప్లగ్ బ్లాక్ అయిపోతే కరెంట్ ఎలా వస్తుందంటే క్లోజ్ షాట్లో చూడండి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాస్ అవుతుందో చూడండి. మధ్యలో ఉండే గోపురం మారి ఉంది కదా, ఆ గుండీ నుంచి మధ్యలో ఎత్తుగా ఉంది కదా, అక్కడి నుంచి పైకి తగులుతుంది అనమాట ఆ స్పార్క్ అనేది. సో ప్లగ్ ఫెయిల్ అయితే ఆ మధ్యలో ఉండే గుండీ నుంచి, ఆ గోపురం నుంచి సైడ్ ఉండే కదా రౌండ్గా, దానికి టచ్ అవుతుంది అన్నమాట. దానికి టచ్ అయితే ఎర్త్ అయినట్టు, అంటే ప్లగ్ బ్లాక్ అయినట్టు. మీకు ఇంకా క్లిస్టల్ క్లియర్గా చెప్పాలంటే కొంచెం క్లోజ్ పెట్టి స్కూటీ డ్రైవర్తో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆ మధ్యలో ఉంది కదా గుండి, ఆ మధ్యలో ఉండే గుండి నుంచి పైకి కరెంటు పాస్ అయిందంటే ప్లగ్ బాగున్నట్టు. ఆ మధ్యలో ఉండే గుండి నుంచి సైడ్కి కరెంటు పాస్ అయిందంటే, సైడ్ గోడలాగా రౌండ్గా ఉంది కదా, ఆ సైడ్కి అట్లా పాస్ అయిందంటే ప్లగ్ ఫెయిల్ అయినట్టు. ఇది క్లియర్ అనమాట. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ ప్లగ్ బాగుంటే పైకి వస్తుంది కరెంటు, పైకి కిందికి మాత్రమే స్పార్క్ అంటుకుంటుంది. ఒకవేళ ప్లగ్ ఫెయిల్ అయితే సైడ్కి అంటుకుంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సైడ్కి వచ్చిందంటే ప్లగ్ ఫెయిల్ అయినట్టు, ఆ సైడ్ కాకుండా మధ్యలో నుంచి పైకి వెళ్తుందంటే స్పార్క్ ప్లగ్ బాగున్నట్టు. ఒకవేళ ఫెయిల్ అయినా సరే మీకు ప్లగ్ దగ్గరలో అవైలబిలిటీ లేదనుకుంటే ఏం చేయాలంటే ప్లగ్ క్యాప్ తీసుకొని పైన అదరగొట్టండి. కొండి ఉంది కదా కొక్కి, ఆ కొక్కిని కొంచెం అట్లా అదరగొట్టండి. నేను కొట్టి చూపిస్తాను. సో ఇప్పుడు అదరగొట్టినాయి కదా. ఎందుకు అదరగొట్టడం వల్ల ఏమైందంటే మధ్యలో ఉండే గుండీకి పైకి గ్యాప్ తగ్గించాను అనమాట. సో గ్యాప్ తగ్గించడం వల్ల అంటుకునే ఛాన్స్ ఉంటుంది స్పార్క్ ఇప్పుడు ఖచ్చితంగా పైకి కిందికి వస్తుంది. ఎందుకంటే లోపల ఎర్త్ అయింది కాబట్టి ఆ కరెంటు వీక్గా రావడం వల్ల పై వరకు అందుకోలేక సైడ్ కొట్టేస్తుంది అనమాట కరెంటు. సో నేను గ్యాప్ తగ్గించాను కాబట్టి ఆ కావాల్సిన పవర్ వస్తుంది కాబట్టి సో కరెక్ట్గా పైకి ఆడుతుంది అనమాట. సో ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ప్లగ్ తగిలిచ్చేస్తాను. ప్లగ్ తగిలిచ్చే ముందర కంప్రెషన్ రాకపోతే ఏలు పెట్టేసి ఒకసారి కిక్కర్ కొట్టించండి. ఇంజన్ ఆఫ్ చేసేసి, బీగాలు ఆఫ్ చేసేసి చెయ్యి పెట్టి 2-3 సార్లు కిక్కర్ కొట్టండి. సెల్ఫ్ ఉన్నా సరే కిక్కరే కొట్టండి. కీ ఆఫ్లోనే పెట్టి చేయండి. సో నేను ప్లగ్ తగిలిచ్చేసాను. ప్లగ్ క్యాప్ పెట్టేసి ఇంజన్ స్టార్ట్ చేసేస్తాను. ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే నేను అన్నీ చెక్ చేసుకున్నాను. పెట్రోల్ చెక్ చేసుకున్నాను, వైర్ కరెంట్ చెక్ చేసుకున్నాను, ప్లగ్ చెక్ చేసుకున్నాను. ప్లగ్ కరెంట్ ఒకవేళ ఫెయిల్ అయిన ప్లగ్ అయితే కరెంట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపించాను. ఒకవేళ వైర్లో కరెంట్ రాకపోతే ఈ కీ ఉంది కదా, కీ వైర్ దగ్గర డైరెక్ట్ ఇచ్చి చూడండి. అలా డైరెక్ట్ ఎట్టేయాలా, కీ వైర్కి డైరెక్ట్ ఎట్టిచ్చి స్టార్ట్ చేయాలని పైన కార్డ్స్లో వెళ్తున్న ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో అట్లనే ట్రై చేయండి, కరెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా వేరే ఏదైనా వైర్ కట్ అయితే ఇంకా మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళిన తప్ప ఏం చేయలేము. సో నేను బేసిక్స్ అయితే చెప్పాను, ఇలా చేస్తే మీకు స్టార్ట్ చేసుకోవచ్చు అని. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ వెహికల్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి వీడియో చేయడము, దానికి ఆన్సర్ ఇవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ గైస్, గుడ్ బై, జై హింద్.